శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్వర్గానికి దారి ఎలా దొరుకుతుంది? హౌ టు గెట్ ది వే టు హెవెన్. మన స్వర్గం చేరుకోవాలంటే ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మన పురాణాలలోనూ సనాతన ధర్మంలోనూ పాటించినటువంటివి చెప్పినటువంటి విషయం గురించి ఈరోజు ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. 3 పనులు చేస్తే స్వర్గానికి దారి దొరుకుతుంది అని మనకి మన మహాభారతంలోనూ పురాణాల్లోనూ చక్కగా వివరించారు. మనం భూమి మీద చేసేటువంటి పనులను బట్టి స్వర్గానికి వెళతారా లేదా నరకానికి వెళతారా అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. మనం భూమి మీద మంచి పనులు చేస్తూ పెద్దలను గౌరవిస్తూ చనిపోయినటువంటి వ్యక్తులకు శ్రాద్ధ కర్మలు యథావిధిగా నిర్వహిస్తే వారికి తప్పకుండా పుణ్యలోకాలు లభిస్తాయి అని మన శాస్త్రాలు స్పష్టంగా తెలియజేశాయి. అయితే మహాభారతంలో స్వర్గలోకంలో స్థానం లభించాలి అంటే ఏమేం చేయాలని చాలా స్పష్టంగా కూడా వివరించారు. ఒక 3 రకాల రుణాలని వివరించారు. దేవ రుణం, ఋషి రుణం, పితృ రుణం అనేటువంటివి ఈ 3 రుణాలని మహాభారతంలో చాలా స్పష్టంగా చెప్పారు. దేవరుణం అంటే మనిషి జీవించి ఉన్నంతకాలం కూడా దాన ధర్మాలు చేయాలి. ఆ దాన ధర్మాలు కూడా ఎలా చేయాలి? తన స్వార్జితం, కష్టార్జితం, న్యాయంగా ధర్మంగా సంపాదించినటువంటి ధనంలోంచే ధర్మాలు చేయాలి, దానం చేయాలి. అలా చేస్తేనే ఫలితం వస్తుంది, మనిషికి పుణ్యం లభిస్తుంది. భూమి మీద ఉన్నప్పుడు తమ దగ్గర ఉన్న వాటిని ఇతరులకు అవసరాలకు ఉపయోగించాలి. ఇలా చేయటం కుదరని పక్షంలో, అలా చేయలేని వారు ఒకవేళ చనిపోయినట్టయితే వారి కుటుంబ సభ్యులు ఎవరైనా శ్రాద్ధ కర్మలు చేసేటువంటి సందర్భంలో ఆ రుణాన్ని తీర్చుకునే విధంగా చేసినట్టయితే వారికి మంచి లోకాలు ప్రాప్తిస్తాయి. తరువాత ఋషి రుణం. మనిషి బతుకున్నప్పుడు తాను సంపాదించే జ్ఞానాన్ని ఇతరులకు పంచితే ఈ రుణం తీర్చుకున్నట్టు అవుతుంది. ఇక పైన చెప్పేటట్టుగా ఒకవేళ ఎవరైనా ఇలా కూడా చేయలేకపోతే వారు చనిపోయాక వారి కుటుంబ సభ్యులు శ్రాద్ధకర్మలు నిర్వహించేటువంటి సమయంలో ఈ ఋషి రుణం కూడా తీర్చుకునేటట్లుగా చేయాల్సి వస్తుంది. తరువాతది పితృరుణం. ఈ రుణం తీరాలంటే మాత్రం చనిపోయిన వారికి ఖచ్చితంగా శ్రాద్ధకర్మలు నిర్వహించి తర్పణాలు, పిండ ప్రదానాలు యథావిధిగా చేయవలసిందే. అప్పుడే ఈ 3 రుణాలు తీరినట్టు చనిపోయిన వారికి ఆత్మశాంతి లభించి వారికి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి. భూమిపై నివసించే వారి కుటుంబ సభ్యులకు కూడా మంచి జరుగుతుంది. అందుకనే ఎవరైనా సరే తమ పూర్వీకులకు శ్రాద్ధకర్మలు నిర్వహించకుండా చనిపోయినట్టయితే వారి పేరిట తరువాతి తరం వారు తమ పూర్వీకులకు శ్రాద్ధకర్మలు నిర్వహించాలి. అలా చేసిన చనిపోయిన వారి ఆత్మలు శాంతించవే కాకుండా ఇప్పుడున్న వారికి కూడా మంచి జరుగుతుంది. ఈ రోజుల్లో మనం వింటూనే ఉంటున్నాము, ప్రతి చోట కూడా వారికి పితృశాపాలు ఉన్నాయి, మాతృశాపాలు ఉన్నాయి. అందుకనే వారి జీవితంలో తొందరగా సెటిల్ అవ్వలేకపోయారు, వివాహం కావట్లేదు, వివాహం అయితే పిల్లలు కలగటం లేదు, వివాహం అయి పిల్లలు ఉన్న ఉద్యోగం సరిగా లేదు, ఆదాయాలు సరిగా లేవు, ఆరోగ్యం సరిగా లేదు అని రకరకాల కారణాలు ఈ రోజున మనకి వినపడుతూ ఉంటాయి చాలా కుటుంబాలలో. వాటికి కారణం ఈ పితృదోషాలు అని చెప్పి శాస్త్రజ్ఞులు చెప్తూ ఉంటారు. అవి ఎలా కలుగుతాయో కూడా మనకి అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి తరువాతి తరాల వారికి ఎటువంటి దోషాలు ఉండకుండా వారి జీవితాలు సక్రమంగా నడవాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా బుద్ధిపూర్వకంగా ఈ 3 రుణాలని కూడా తీర్చుకున్నట్టయితే వారికి స్వర్గంలో స్థానం లభిస్తుందని శాస్త్రాలు స్పష్టంగా తెలియజేశాయి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.